అక్రమ సంబంధాలు ఎంత దాచాలన్నా అవి దాగవు అని మరోమారు రుజువైంది. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే సీఈఓలు లేదా బడా వ్యాపారులు, సంపన్నులు భార్యలకు తెలియకుండా ఎఫ్ఐఆర్స్ నడుపుతూ ఉంటారు. అవి బయటపడకుండా గుట్టుగా సాగిస్తూ ఉంటారు. ఒక్కోసారి కాలం కలిసి రాక బయటపడిపోతూ ఉంటారు. దీంతో సాఫీగా సాగే సంసారం కాస్త విడాకుల వరకు వెళ్తుంది. ఇలాంటివి మన సమాజంలో తరతరాల నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఇక అమెరికా విషయానికి వస్తే ఇలాంటి సంఘటన అక్కడ కొత్తేమీ కాదు. అయితే ఇటీవల అలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. ప్రముఖ ఐటీ కంపెనీకి చెందిన సీఈఓ తన కంపెనీలో పనిచేసే ఎగ్జిక్యూటివ్లో కలిసి ఒక మ్యూజిక్ కాన్సర్ట్కు వెళ్లడం, అక్కడ పెద్ద స్క్రీన్ పై వీరిద్దరూ కనిపించడం, వీరిద్దరిని చూసి కోల్డ్ ప్లే సింగర్ వీరిద్దరూ ఎందుకు సిగ్గుపడుతున్నారు, వీరి మధ్య అక్రమ సంబంధం ఉందా అని సరదాగా కామెంట్ చేసేసరికి వీరిద్దరూ తల పక్కకు తిప్పుకున్నారు. దీంతో వీరిద్దరు ఎవరనే ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియాలో వీరిద్దరిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. మరి వారి వివరాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఎంత దాచాలన్నా ఎఫ్ఐఆర్స్ మాత్రం దాగవు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు బయటపడకుండా ఉండదు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, సంపన్నులు తమ ఎఫ్ఐఆర్స్ బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా బయట పడుతూనే ఉంటాయి. దీంతో సాఫీగా సాగుతున్న సంసారం కాస్త విచ్ఛిన్నమవుతుంది. ఒక్కోసారి పరిస్థితులు విడాకుల వరకు వెళుతూ ఉంటాయి. అలాంటి వార్తలు తరచూ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇక తాజాగా ఇలాంటి సంఘటన అమెరికాలో జరిగింది. బాస్టన్ లో జరిగిన కోల్డ్ ప్లే అనే మ్యూజిక్ కాన్సర్ట్ కు ఒక జంట వెళ్ళింది. ఇక ఆ బ్యాండ్ లీడ్ సింగర్ చేసిన ఓ కామెంట్ పెద్ద దుమారమే రేపింది. మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతున్న స్టేడియంలో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అయితే లీడ్ సింగర్ క్రిస్ మార్టిన్ దృష్టి అనుకోకుండా ఈ జంటపై పడింది. కాగా ఈ జంట మ్యూజిక్ కాన్సర్ట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరి ఒడిలో ఒకరు తల పెట్టుకుని తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ జంటను ఉద్దేశించి అనుకోకుండా వీరిద్దరి మధ్య ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా లేక సహజంగానే సిగ్గుపడుతున్నారా అని కామెంట్ చేసేసరికి వారిద్దరూ తల తిప్పుకున్నారు. దీంతో వీరిద్దరూ ఎవరు అని కూపీలాగడం మొదలుపెట్టారు. ఇక క్రిస్ చేసిన కామెంట్ వీడియోను ప్రారంభంలో టిక్టాక్ లో పోస్ట్ చేస్తే సుమారు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అటు తర్వాత ఈ వీడియో కాస్త అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు విస్తరించింది. దీనిపై మేమ్లు రావడం మొదలయ్యాయి. ఇక టెలివిజన్ ప్రోగ్రాంలలో కూడా ఈ వీడియో గురించి పెద్ద ఎత్తున సరదా సంభాషణలు జరిగాయి. ఇంతకు ఈ జంట ఎవరు అనే విషయాన్ని సోషల్ మీడియా యూజర్లు కూపీలాగితే అతను ఒక $1 బిలియన్ టెక్ కంపెనీకి సీఈఓ అని, ఆమె అదే కంపెనీలో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ అని తేలింది. ఈ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ల మధ్య ఎఫ్ఐఆర్ ఉందని, అది కాస్త కోల్డ్ ప్లే కాన్సర్ట్ లో వెలుగు చూసిందని పెద్ద ఎత్తున యూజర్లు పోస్టులు పెడుతున్నారు. కొన్ని సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి మరింత సమాచారం బయటపెట్టారు. తల నెరిసిన వ్యక్తి ఆస్ట్రోనోమర్ సీఈఓ యాండీ బైరాన్, ఆయన ఒడిలో ఒదిగిపోయిన అందగత్తె క్రిస్టిన్ కాబోట్ కంపెనీ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ అని యూజర్లు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇక ఈ వీడియో ఫుటేజీ అమెరికా సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కోల్డ్ ప్లే ఎలాంటి కాన్సర్ట్ చేయలేదు. నిన్న రాత్రి 2 కాన్సర్ట్లు చేశారని టిక్టాక్ కామెంట్ సెక్షన్ లో చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. మరొకరు లీడ్ సింగర్ క్రిస్ మార్టిన్ ఏదో సరదా కోసం చేసిన కామెంట్ కు వీరు తల తిప్పుకొని పెద్ద పొరపాటు చేశారని కామెంట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో మరో యూజర్ సరదాగా ఓ స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేశారు. టేలర్ స్విఫ్ట్ ఫ్యాన్ ఒకరు 2023లో జరిగిన ఈరాస్ టూర్ కాన్సర్ట్ సందర్భంగా బ్లాంకెట్ కవర్ చేసుకుని వెళ్లాడు. మీ పార్ట్నర్ను చీటింగ్ చేయాలనుకుంటే ఇలా చేస్తే సరిపోయేది కదా అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇలాంటి కాన్సర్ట్లో దొరికిపోతారనుకుంటే అక్కడి నుంచి పారిపోయేందుకు సేఫ్ రూట్ చూసుకోవాలని సలహా ఇచ్చారు యూజర్లు. ఇక కోల్డ్ ప్లే కాన్సర్ట్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో టెక్ కంపెనీ యాజమాన్యం ఆస్ట్రోనోమర్ సీఈఓను బైరాన్ను సస్పెండ్ చేసింది. ఒక ప్రకటనలో తమ కంపెనీ కొన్ని విలువలను పాటిస్తుందని, కంపెనీ లీడర్లు ఉన్నత ప్రమాణాలు పాటించి బాధ్యతాయుతంగా ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, ఉద్యోగులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రకటనలో పేర్కొంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సీఈఓ ఎఫ్ఐఆర్ కు సంబంధించి అధికారికంగా విచారణ చేపడతారు. తదుపరి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని కంపెనీ తెలిపింది. ఇక సీఈఓ యాండీ బైరాన్ స్థానంలో కొత్త సీఈఓగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ పేటే డిజైన్ ను అపాయింట్ చేశారు.
ఇక యాండీ బైరాన్ ఆస్ట్రోనోమర్ సీఈఓగా జూలై 2023 నుంచి పనిచేస్తున్నారు. ఇక ఆయనతో పాటు కనిపించిన మహిళ విషయానికి వస్తే ఆమె పేరు క్రిస్టినా కాబోట్. కాగా ఆమె కంపెనీలో చీఫ్ పీపుల్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె నవంబర్ 2024 నుంచి కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రోనోమర్ ఒక ప్రకటనలో సీఈఓ బైరాన్ వ్యక్తిగతంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న రిపోర్ట్లన్నీ ఫేక్ అని పేర్కొంది. ఆ వీడియోలో వారిద్దరూ తప్ప కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులెవరూ లేరని ఆస్ట్రోనోమర్ పేర్కొంది. అయితే గురువారం నాడు బైరాన్ ఫేక్ స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటన జరిగిన తర్వాత బైరాన్ ఒక ప్రకటన చేసినట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాను నిజంగా తప్పు చేసినట్టు అంగీకరించారు. వ్యక్తిగతంగా ఇది పొరపాటు, తాను తన భార్యకు, తన కుటుంబానికి, తన ఆస్ట్రోనోమర్ టీంకు క్షమాపణలు చెబుతున్నాను. భాగస్వామిగా, ఒక తండ్రిగా, ఒక లీడర్గా తాను ఇలా వ్యవహరించాల్సింది కాదు, తనను క్షమించాలి అని బైరాన్ రాసిన లేఖ ప్రస్తుతం మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ లెటర్ ఫేక్ అని తేలింది. ఇక బైరాన్ పనిలో పనిగా లీడ్ సింగర్ క్రిస్ను కూడా తప్పుపట్టాడు. తాను ఆర్టిస్టులను ఎంటర్టైనర్స్గా గౌరవిస్తాను, తన ప్రైవేటు జీవితాన్ని ఇలా బహిరంగపరచడానికి ఆయనకి ఎవరిచ్చారు హక్కు అంటూ మండిపడ్డారు. దీనిపై నెటిజన్లు కోల్డ్ ప్లే క్రిస్పై మండిపడ్డం మానుకోండి, తప్పు తెలుసుకోండి అంటూ బైరాన్కు చురుకలంటించారు. ఇక ఆండ్రీ బైరాన్ విషయానికి వస్తే ఆయన వయసు 50 ఏళ్లు. ఆస్ట్రోనోమర్లో జూలై 2023 నుంచి సీఈఓగా కొనసాగుతున్నారు. అతను మెగన్ హెర్రిగన్ను పెళ్లి చేసుకున్నారు. ఆమె లోయర్ స్కూల్ అండ్ అడ్మిషన్స్ ఫర్ ది హోప్ గ్రాహం ప్రోగ్రామ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వారికి 2 పిల్లలు. తాజాగా సోషల్ మీడియాతో పాటు టెలివిజన్లో బైరాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తన మ్యారిటల్ సర్నేమ్ అంటే వివాహం తర్వాత సాధారణంగా పేరు చివరన భర్త పేరు పెట్టుకుంటారు. బైరాన్ అనే పేరును తొలగించారు. అటు తర్వాత తన సోషల్ మీడియా పేజ్ను కూడా డిలీట్ చేశారు. ఇక కోల్డ్ ప్లే బ్యాండ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి కాన్సర్ట్ చేయలేదు. కాగా ఈ బ్రిటిష్ రాక్ బ్యాండ్ లండన్లో 1997లో వోకలిస్టులు, పియానిస్ట్ క్రిస్ మార్టిన్ నేతృత్వంలో ఏర్పడింది. మ్యూజిక్ ఆఫ్ స్పెర్స్ వరల్డ్ టూర్ పేరుతో మార్చి 2022 నుంచి మ్యూజిక్ టూర్ ప్రారంభించింది. కాగా ఈ నెల 16 బాస్టన్లో గిల్లిట్ స్టేడియంలో కోల్డ్ ప్లే బ్యాండ్ కాన్సర్ట్ జరిగింది. ఈ నెలలోనే కోల్డ్ ప్లే మాడిసన్, విస్కిన్సిన్, నాష్ విల్లే, టెన్నెసీ, మయామీలో మ్యూజిక్ కాన్సర్ట్లు జరపనుంది. మరి క్రిస్ ఎంతమంది గుట్టురట్టు చేస్తాడో అనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.